హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెన్లాస్. రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాబోయే కథలో మనోని జైలు నుంచి అయితే ఇంటికైతే తీసుకొచ్చేస్తారు. ఇక ఎలా అంటే లాస్ట్ టైం మనం గతంలో చెప్పినట్లు శైలేంద్రకి ఎండీసీ టాస్క్ చూపించేసి ఇక నువ్వు కనుక రాజీవ్ని పట్టుకొచ్చి కనుక ఇస్తే నీకు ఖచ్చితంగా ఎండీ సీట్ రాసిస్తాను అన్నట్లుగా చెప్తాడు. ఇక దాంతో ఎండీ సీట్ తర్వాతే కదా ఎవరైనా రాజీవ్ కానీ ఎవరైనా లాస్ట్కి దేవయానికి అయినా ఏదైనా చేసేలాంటి మనస్తత్వం కదా. ఇక దాంతో సారీ బ్రదర్, నాకు ఎండీ సీట్ అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా అని చెప్పేసి ఇక తనైతే పట్టించేస్తాడనమాట. రాజీవ్ని పట్టించేసేయడం ద్వారా మనం బయటకైతే వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక రేపైనా అది ఎలాగైనా ఎండీ సీట్లో కూర్చొనే రోజు రాజీవ్ని తీసుకొచ్చి ఇచ్చాను కదా అనేసి ఇక మొత్తం చాలా సంతోషపడిపోతూ ఉంటే ఇక మాను అయితే బయటకు వచ్చిన తర్వాత ఏంటి బ్రదర్, నాకు ఎండీ సీట్ ఇస్తానని చెప్పావు కదా, రాజీవ్ని పట్టుకొచ్చి ఇచ్చాను కదా, మరి నాకు ఎండీ సీట్ రాసివ్వా అనేసి అడుగుతూ ఉంటే అసలు రాజీవ్ని పట్టుకొచ్చి ఇవ్వడానికి అసలు ఈ ప్లాన్ అంతా చేసింది ఎవరు, దత్తత కార్యక్రమానికి ఇలా పోలీసుని పంపి ఇదంతా చేయించింది ఎవరు, ఆ రాజీవ్ నోరు తెరిచేలాగా చేశాను అనుకో. ఇక నువ్వు కూడా కమ్మగా ఇక రాజు పక్కన కూర్చునే రోజులైతే వస్తాయి అని చెప్తే ఎందుకు ఇంత చీటింగ్ చేశారు, నమ్మించి మోసం చేశారు, అదే అంటే మీరు చేసేదంతా మోసం కాదా అని చెప్పేసి ఇక ఏంటి నువ్వు కూడా వెళ్ళి రాజు పక్కనే చెప్పకూడదు తినడానికి సిద్ధంగా ఉంటానంటే చెప్పు, మళ్ళీ ఎండీ సీట్ గురించి అడుగు, మోసం నువ్వు చేసావు, మోసంతోనే చెక్ పెట్టానని చెప్పేసి మను అయితే అంటాడనమాట. ఇక ఇది ఇలా ఉండగానే ఇక మనుని ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక వస్తారా వాళ్ళు వీళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలా ఉన్న టైంలోనే ఇక వీళ్ళని మనం ఎలా దెబ్బతీయలేకపోతున్నామే, ప్రతి దాంట్లో అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఇక అసలు రిషి క్యారెక్టర్ గురించి అయితే ఎత్తుకొస్తారనమాట. ఇక వస్తారా కూడా చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక రిషి కోసం వెతకని ప్రయత్నం అంటూ ఉండదు. కాకపోతే కొత్త కోణంలో మనం ఎప్పుడో గతంలోనే పెట్టేసాము. ఏంటంటే ఇక రిషి మను దగ్గరే ఉంటాడు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడే రిషి గురించి ఇక చాలా బాధపడిపోతున్న వస్తారకి చెప్పాలి అని చెప్పేసి ఇక వస్తారని ఇక రిషి సార్ని ఒక్కటి చేయాలి అనేసి ఇక మేడం మిమ్మల్ని మనం ఒక చోటుకు వెళ్ళాలి రండి అని చెప్పేసి ఎక్కడికి అని అంటే నన్ను తీసుకురావడానికి జైల్లో నుంచి మీరు చాలా చాలా కష్టపడ్డారు అని చెప్తే పర్లేదు, మీరు మా కాలేజీకి చేసిన సాయం కంటే ఏం గొప్పదేం కాదు ఇది అని చెప్పేసి అంటే ఇక నా బాధ అంతా రిషి సార్ గురించి, ఇక రిషి సార్ కూడా కనిపిస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అప్పటి వరకు ఈ గుండె బరువు తగ్గదు అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఏడుస్తున్నట్టుగా ఉంటే రండి మేడం వెళదామని చెప్పేసి రిషికి ట్రీట్మెంట్ జరిగే చోటుకైతే తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారిగా రిషి సార్ అని చెప్పేసి పరుగున వెళ్ళి ఏడుస్తూ ఉంటే మీకు తెలుసా మనం ఎందుకు ఇలా చేశారు, నాకు ఫస్ట్లోనే చెప్పొచ్చు కదా అంటే మీరు ఫస్ట్లోనే చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, అసలు నన్ను నమ్మారా, మొన్నటి దాకా కూడా సరిగ్గా నమ్మలేదు కదా అందుకని చెప్పి ఆగాను. రిషి సార్కి పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ అయితే ఉండాలి, లేకపోతే ఎవరికి ఏ చిన్న అనుమానం వచ్చిన శైలేంద్రకు కానీ ఎవరికి కానీ ఇక రిషి సార్ ప్రాణాలకి చాలా అంటే చాలా అపాయం ఉంది, అందుకని ఎన్నాళ్ళు చెప్పలేదు అని చెప్పేసి ఇక రిషికి కొంచెం ట్రీట్మెంట్లో మంచిగా చేస్తూ ఉంటారు. ఇంకా అయితే స్పృహలోకి అయితే వస్తాడనమాట. ఇక వస్తాను గుర్తుపెట్టి వస్తారా అని చెప్పేసి నన్ను మనునే కాపాడి తీసుకొచ్చాడు అని చెప్పంగానే ఇక అప్పుడే నేను కాలేజ్ గురించి చెప్పాను, మన కాలేజీని కూడా నా ఊపిరి, నా కాలేజ్, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా కాలేజ్ లేకపోతే నేను అసలు తట్టుకోలేనంటే ఇక అప్పుడే అయితే ఇక మనం అయితే కాలేజ్కి రావడం, ఇక డబ్బులు ఇవ్వడం, అలా సేవ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక రాబోయే కథలో అయితే చాలా హ్యాపీగా అయితే అయిపోతుంది. వస్తారా మనం ఎవరో కాదు, రిషి సార్, మహేంద్ర సార్ వాళ్ళ అనుపమ మేడం వాళ్ళ అబ్బాయి, నీకు తమ్ముడు అవుతాడు అని అనగానే ఇక తను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఈ దేవి అని వీళ్ళంతా కూడా ఈ రిషికి మళ్ళీ రాడు అన్న లెక్కలోనే ఉంటాడు. ఇక ఈ మనునే వచ్చి కూర్చున్నాడు, ఎలాగైనా సరే మళ్ళీ మనం ఎంత దత్తత కార్యక్రమాన్ని ఆపాలనుకున్నా అది ఆపాము కానీ వాడిని మాత్రం రాకుండా చేయలేకపోయామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. కానీ అసలు ఎలాగా మహేంద్రకి మనుకి మధ్య రిలేషన్ ఉంది అనేసి ఏదో తేడా కొడుతుందని ఆల్రెడీ శైలేంద్ర చెప్తానే ఉన్నాడని ఇక ఆ కోణంలో అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఓల్డీ ద్వారా వస్తారకి మొత్తం నిజం అయితే తెలుస్తుంది అనమాట.
ఇది కాదు ఫ్రెండ్స్, ఇక రాబోయే రోజుల్లో రిషి అయితే మనోని దాచి ట్రీట్మెంట్ అయితే చేయిస్తూ ఉంటాడు. అక్కడికి వస్తారా కూడా వెళ్ళి తన ట్రీట్మెంట్కి హెల్ప్ అవ్వడం, తనని రికవర్ చేయడం, తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది వచ్చాక కంటిన్యూ అవుతుందా లేకపోతే సీరియల్ ఎండ్ అవుతుందా అనేది వెయిట్ అండ్ సీ చూడాల్సిందే. చూద్దాం. ఓకే, బాయ్.